ఏప్రిల్ 13th అంటే ఈ రోజు నుంచే మళ్ళీ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట. జాబ్స్ ఎప్పుడు ఇస్తారు, అసలు ఇస్తారా ఇవ్వరా, ఇది ఫేక్, ఇలానే మనకి ముందుకు నడిపేస్తారని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు అనమాట. అండ్ చాలా మంది ఏం చేశారంటే మొబైల్ స్క్రీన్లో చూడడం, సో చూసి మాట్లాడుతున్నట్టు అక్కడ సిస్టంలో తెలిసిపోవడం వల్ల ప్రభుత్వం ఉద్యోగాలు వచ్చేస్తాయా, ఇవేమన్నా గవర్నమెంట్ జాబ్సా ఏంటి అని చాలా మంది అంటున్నారు. ఇది ఒక 50 మెంబర్స్కి అయితే ఈ కౌశలం స్కీమ్ ద్వారా జాబ్స్ అయితే వచ్చినాయి అనమాట. అలాగే ఇప్పుడు జాబ్స్ కూడా ఇవ్వడం అయితే పక్కాగా జరుగుతుందండి. ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసిందండి. సో కౌశలం అప్డేట్ గురించి చాలామంది ఎదురు చూస్తున్నారనమాట. సో అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి. ఈరోజు ఏప్రిల్ 13th ఈ రోజు నుంచి మళ్ళీ సెకండ్ రౌండ్ ఎగ్జామినేషన్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట. సో ఎగ్జామినేషన్ ఎవరికి ఉంటుంది, జాబ్స్ ఎవరెవరికి ఇస్తున్నారు, సెకండ్ రౌండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ సిలబస్ ఏమన్నా మారుతుందా లేకపోతే అదేనా, సో మళ్ళీ సెకండ్ రౌండ్ ఎవరెవరికి పెడతారు అండ్ రీషెడ్యూల్ అయిన వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుందా ఉండదా, ప్రెసెంట్ ఇప్పుడు వచ్చిన కౌశలం అప్డేట్ గురించి అయితే ఈ వీడియోలో క్లియర్గా అయితే చూద్దామండి. ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే అసలు ఎవరెవరికి ఎగ్జామ్ ఉంటుంది, ఎలా ఉంటుంది అండ్ మళ్ళీ ఎందుకు పెడుతున్నారు, జాబ్స్ ఎప్పుడు ఇస్తారు, ఇలా ప్రతి ఒక్కటి కూడా క్లారిటీ వస్తుంది అనమాట. అండ్ ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. కౌశలం ఇన్ఫర్మేషన్ గురించి ఈ రోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి, డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయి. అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసరికి కౌశలం ఏప్రిల్ 13th అంటే ఈ రోజు నుంచే మళ్ళీ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట. సెకండ్ రౌండ్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. సో ఎవరెవరికి జరుగుతుందంటే ఇది వచ్చేసరికి ఇంతకు ముందు అంటే మనకి డిసెంబర్ 2 నుంచి అయితే ఈ కౌశలం స్కిల్ టెస్ట్ అయితే స్టార్ట్ అయినాయి కదా. సో ప్రెసెంట్ మనకి కొన్ని రోజులు అయితే గ్యాప్ వచ్చింది. డిసెంబర్ 2 నుంచి 1 or 2 months వరకు ఎగ్జామ్స్ కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎగ్జామ్స్ చాలామందికి టెక్నికల్ ఇష్యూస్ వల్ల సగంలో ఆగిపోవడం ఇలా జరిగిందనమాట. అండ్ చాలామందికి ఎగ్జామ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఎవరికి ఎగ్జామ్ అంటే సక్సెస్ఫుల్గా ఎవరికైతే స్కిల్ అసెస్మెంట్ అలాగే కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ మెథడ్స్లో ఎగ్జామ్ జరిగింది కదా, సో ఎవరికైతే ఈ ఎగ్జామ్ ఫుల్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందో వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ మెయిల్స్ అండ్ మెసేజ్ వస్తున్నాయి అనమాట. నార్మల్ మెసేజ్ మనకి ఇంతకు ముందు ఎలాగైతే వచ్చినాయో షెడ్యూల్ పలానా డేట్ని ఎగ్జామ్ అండ్ షెడ్యూల్ మెయిల్ ద్వారా మనకి మెసేజ్ పంపించడం అయితే జరుగుతుంది అనమాట. సో ఎవరైతే ఎగ్జామ్ కంప్లీట్ అయిందో వాళ్ళకి మాత్రమే. మరి రీషెడ్యూల్ పెట్టుకున్న వాళ్ళకి ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, సో ఏప్రిల్ 13th నుంచి మనకి సెకండ్ రౌండ్ ఎగ్జామినేషన్ అంటే ఎవరికైతే కంప్లీట్ అయిందో వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి రీషెడ్యూల్ పెట్టుకున్న వాళ్ళకి అయితే ఉంటుందన్నమాట. సెకండ్ రౌండ్ ఎగ్జామ్లో మనకి కొన్ని రూల్స్ కూడా పెట్టారనమాట. సో ఆ రూల్స్ కూడా తెలుసుకుందాం. సో ఆ రూల్స్ వచ్చేసరికి చాలామంది ఎగ్జామ్ రాసేటప్పుడు అండ్ వేరే పర్సన్ హెల్ప్ తీసుకుని రాయడం అండ్ అలాగే చూసి మాట్లాడడం అంటే కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అంటే మనం జెన్యున్గా మాట్లాడాలి కదా. సో ఆన్సర్ అనేది మనం న్యాచురల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి కదా. అండ్ చాలామంది ఏం చేశారంటే మొబైల్ స్క్రీన్లో చూడడం, సో చూసి మాట్లాడుతున్నట్టు అక్కడ స్క్రీన్లో మనకి తెలిసిపోతుంది అనమాట. సిస్టంలో తెలిసిపోవడం వల్ల ఇప్పుడు మళ్ళీ సెకండ్ రౌండ్ ఎగ్జామ్ అయితే పెడుతున్నారనమాట. అండ్ చాలామంది జెన్యున్గా ప్రజెంటేషన్ చేయలేదు, ఎగ్జామ్కి అటెండ్ అవ్వలేదు అని అయితే కొన్ని రూల్స్ అయితే పెట్టారనమాట. ఇప్పుడు ఏంటంటే ఎగ్జామ్కి అటెండ్ అయ్యేటప్పుడు మీకు మీరు ఓన్గా ఎగ్జామ్కి అటెండ్ చేయండి. వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవడం లేకపోతే మొబైల్లో చూడడం ఇలా ఇటువంటి ఏమీ చేయకుండా ఇప్పుడు జెన్యున్గా ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలని. సో ఫస్ట్ రౌండ్ ఎగ్జామ్ ఎవరికైతే కంప్లీట్ అయిందో ఇప్పుడు వాళ్ళకే ఇప్పుడు మళ్ళీ మెయిల్స్ అయితే పంపించడం అయితే జరుగుతుంది అనమాట. సో అందుకే కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్, స్కిల్ అసెస్మెంట్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానివ్వండి, కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో 3 questions కానివ్వండి, మీకు జెన్యున్గా మీకు వచ్చిందే నార్మల్గా బేసిక్గా మాట్లాడేయండి అంతే. ఏది చూసి చెప్పేద్దాం అంటే మనకి ఎక్కువ మార్క్స్ వచ్చేస్తే జాబ్ వచ్చేస్తుంది ఇలా ఏమీ లేదు. మీరు నార్మల్గా జెన్యున్గా మాట్లాడితే కన్ఫామ్గా ఉంటుందన్నమాట జాబు. అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది ఒక 50 మెంబర్స్కి ప్రైవేట్ సెక్టర్స్ నుంచి జాబ్స్ వచ్చినాయి అన్న విషయం కూడా అప్డేట్ అయితే వచ్చిందండి. సో రిమైనింగ్ మెంబర్స్కి ఎప్పుడు వస్తుంది అంటే రీషెడ్యూల్ పెట్టుకున్న వాళ్ళకి మరి ఎగ్జామ్ ఉంటుందా ఉండదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన వాళ్ళకి సెకండ్ రౌండ్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రీషెడ్యూల్ పెట్టుకున్న వాళ్ళకి ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. నాకు కూడా రీషెడ్యూల్ అయ్యింది. నా ఎగ్జామ్ కూడా టెక్నికల్ ఇష్యూస్ వల్ల సెకండ్లో ఆగిపోవడం జరిగింది. నాకు రీషెడ్యూల్ అయితే అయ్యిందనమాట. రీషెడ్యూల్ అయితే పెట్టుకున్నాను. సో రీషెడ్యూల్ పెట్టుకున్నాక ఇంకా ఎటువంటి మెయిల్స్ అయితే రాలేదు నాకైతే. సో నాకు మెయిల్స్ రాగానే వెంటనే కూడా
కూడా ఇన్ఫామ్ చేస్తాను. ఎందుకంటే రీషెడ్యూల్ పెట్టుకున్న వాళ్ళు, ఎగ్జామ్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో అండ్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిన వాళ్ళు కూడా అంతేమంది ఉన్నారు. సో అందుకే రీషెడ్యూల్ వాళ్ళకి కూడా మెయిల్స్ వస్తే కూడా వెంటనే ఇన్ఫామ్ చేస్తాను. అండ్ ఇంకో అప్డేట్ ఏంటంటే చాలామంది అదే గ్రామ సచివాలయంలోకి వెళ్ళి రాయడానికి అయితే కుదరదు కదా. అంటే కొంతమంది మ్యారీడ్ ఉమెన్స్ కానివ్వండి, వేరే వాళ్ళు కానివ్వండి, ఈ జిల్లా నుంచి వేరే జిల్లాకు వెళ్ళటం, ఫర్ సపోజ్ ఈస్ట్ గోదావరి నుంచి వెస్ట్ గోదావరికి వెళ్ళిపోవడం. సో మరి ఎలా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఎగ్జామ్స్ రాయాలంటే కొంచెం కష్టం కదా. సో ఇలాంటి వాళ్ళ కోసం మీకు అందుబాటులో ఉన్న, అంటే మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో రాసేలాగా, అంటే మీ ఎగ్జామ్ సెంటర్ మీరే సెలెక్ట్ చేసుకునేలాగా ఇక్కడ మనకి ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది కదా. సో దాని ద్వారా మీరు సెట్ చేసుకునే అవకాశం కూడా ఇచ్చారనమాట. ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. అంటే మనం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మన యొక్క డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది కదా. షెడ్యూల్ అయితే అక్కడ ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ మన నేము, అలాగే అక్కడ April 13th ఎగ్జామ్, April 13th మార్నింగ్ 10కి స్లాట్ అని, అలా మనకి అన్నీ కూడా షెడ్యూల్ అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. అండ్ మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, మన యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నప్పుడు అవన్నీ కూడా అక్కడ ఉంటాయి. కాబట్టి అలానే కొత్త ఆప్షన్ వచ్చేసరికి మీ ఎగ్జామ్ సెంటర్ మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఏ డిస్టిక్లో ఉంటున్నారో ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకుని అదే గ్రామానికి చెందిన సచివాలయంలోకి వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయొచ్చు అనమాట. ఎగ్జామ్లో ఎటువంటి మార్పులు అయితే ఇంకా జరగలేదండి. సో ఇప్పుడున్న అప్డేట్ ప్రకారం మనకి ఫస్ట్ ఎగ్జామ్ స్లాట్లో ఎలాగైతే ఎగ్జామ్ ఉందో అదే ప్యాటర్న్లో ఎగ్జామ్ అయితే రన్ అవుతుంది అనమాట. సో అంటే ఏంటి, ఫస్ట్ 45 minutesలో మనకి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, సైకోమెట్రిక్, టెక్నికల్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. 40 questions ఫస్ట్ 45 minutesలో స్కిల్ అసెస్మెంట్. నెక్స్ట్ అది ఫస్ట్ 45 minutes కంప్లీట్ అయిపోయిన తర్వాత కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో ఫస్ట్ 3 questions అందరికీ ఈ సిలబస్ గురించి అందరికీ తెలిసిందే టాపిక్స్. సేమ్ ఇదే ప్యాటర్న్లో ఇప్పుడు కూడా జరుగుతుంది అనమాట. ఇందులో ఎటువంటి మార్పులు అయితే జరగలేదు. ఒకవేళ చేంజ్ అవుతుంది అంటే వెంటనే కూడా ఇన్ఫామ్ చేస్తానండి. అండ్ ఈ టాపిక్స్ మీద ఆల్రెడీ మన ఛానల్లో చాలానే వీడియోస్ ఉంటాయి. అంటే కమ్యూనికేషన్ టెస్ట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, స్కిల్ అసెస్మెంట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇలా ప్రతి ఒక్కటి లైవ్లో కూడా, మా ఫ్రెండ్ స్కిల్ అసెస్మెంట్కి అటెంప్ట్ చేసినప్పుడు నేను లైవ్లో వీడియో కూడా చేశాను. అది కింద కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను చూడండి. ఎందుకంటే స్కిల్ అసెస్మెంట్ ఎలా ఉంటుంది, కౌశలం స్కిల్ టెస్ట్ ఎలా ఉంటుంది అని అస్సలు తెలియని వాళ్ళకి ఆ వీడియో కొంచెం హెల్ప్ అవుతుంది. అంటే హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం, హెడ్ ఎటు తిప్పకుండా ఉండడం. సో ఇప్పుడు ఏంటంటే మనం జెన్యూన్గా ఎవరి హెల్ప్ తీసుకోకుండా, ఎటువంటి ఫోన్లు యూజ్ చేయకుండా సో జెన్యూన్గా అటెంప్ట్ చేయండి. మీకు వచ్చిందే మాట్లాడండి. ఇంగ్లీష్లో మాట్లాడాలి కదా, ఎలా ఏంటనే ఏం కాదు. ఇంకోటి ఏంటంటే మనకి కమ్యూనికేషన్ టెస్ట్ స్టార్ట్ అయ్యే ముందు మనకు ఒక ట్రయల్ వీడియో కూడా చూపిస్తారనమాట. అంటే ఏంటంటే ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలని ఒక చిన్న వీడియో క్లిప్ కూడా చూపిస్తారనమాట. ఎలా మాట్లాడాలి ఏంటి అనేది మీ ఓన్ కాన్సెప్ట్తో మీరు కూడా మాట్లాడడానికి ట్రై చేయండి. సో ఎగ్జామ్లో ఎటువంటి మార్పులు అయితే లేవన్నమాట. సో ఈ రోజు నుంచి, అంటే April 13th నుంచి ఈ రోజు నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట. సో ఇంకా మెయిల్స్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మాకు ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది కదా, నెక్స్ట్ జాబ్ ఇచ్చేస్తారు కదా, అంతే కదా అనుకుంటారు. కాదండి, ఇప్పుడు ఎగ్జామ్ కంప్లీట్ అయిన వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ అనమాట. సో అందుకే ఎగ్జామ్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మెయిల్స్ అనేది చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ రీషెడ్యూల్ అయిన వాళ్ళు కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. ఇంకా రీషెడ్యూల్ అయిన వాళ్ళకి అయితే మెయిల్స్ అయితే రావడం లేదు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే కంప్లీట్ అయిన వాళ్ళకి మెయిల్స్ వస్తున్నాయి అనమాట. చెక్ చేసుకోండి. అండ్ జాబ్స్ ఎప్పుడు ఇస్తారు, అసలు ఇస్తారా ఇవ్వరా, ఇది ఫేక్, ఇలానే మనకి ముందుకు నడిపేస్తారని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు అనమాట. సో మీ యొక్క ఒపీనియన్ అనేది కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఎందుకంటే మనకి సెకండ్ స్లాట్ ఎగ్జామ్ అంటే మనకి ఈ ఎగ్జామ్స్ అయిపోగానే, అంటే ఇప్పటికే ఒక 50 మెంబర్స్కి అయితే ఈ కౌశలం స్కీమ్ ద్వారా జాబ్స్ అయితే వచ్చినాయి అనమాట. సో ఈ సెకండ్ స్లాట్ ఎగ్జామ్ అవ్వగానే, అంటే ఏప్రిల్ ఎండింగ్ కల్లా మనకి సెకండ్ స్లాట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ సెకండ్ స్లాట్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ రీషెడ్యూల్ అయిన వాళ్ళకి ఎగ్జామ్ అయితే కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి జాబే అనమాట. అప్పుడు కూడా అలాగే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము వెళ్ళి సర్టిఫికేట్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నాము, ఎగ్జామ్ అన్నారు, ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఏమీ లేదు అని అనుకున్నారు. కానీ ఒక 2 monthsకి December 2nd నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయి. సో అలాగే ఇప్పుడు జాబ్స్ కూడా ఇవ్వడం అయితే పక్కాగా జరుగుతుందండి. ప్రభుత్వం ఉద్యోగాలు వచ్చేస్తాయా, ఇవేమన్నా గవర్నమెంట్ జాబ్సా ఏంటి అని చాలామంది అంటున్నారు. ఇది జస్ట్ ప్రభుత్వం మనకి జాబ్, అంటే నిరుద్యోగులకి జాబ్ కల్పించాలన్న ఉద్దేశంతోనే ఈ కౌశలం పథకం అయితే స్టార్ట్ చేశారనమాట. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇవేమి గవర్నమెంట్ జాబ్స్ కాదు, నిజమే. సో గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి మనకి ప్రైవేట్ సెక్టర్స్ ద్వారా జాబ్స్ వచ్చే అవకాశం అయితే కల్పిస్తుంది అనమాట. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ శాలరీ ఎంత ఉంటుంది, అండ్ ట్రైనింగ్ ఉంటుందా, అన్నీ కూడా క్లియర్గా తర్వాత అయితే చూద్దామండి. అన్నీ కూడా క్లియర్
క్లియర్గా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్ అయితే ఇదే అనమాట. ఈ రోజు నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి అండ్ మెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోవద్దు ఈ కౌశలం అప్డేట్ పై మీ యొక్క ఒపీనియన్ అనేది షేర్ చేయండి. ఎంతమంది మెయిల్స్ వస్తున్నాయి, ఎంతమంది మెయిల్స్ రాలేదు, ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది కింద కామెంట్ బాక్స్లో షేర్ చేస్తే చూసిన ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందంటే. అందుకే మీకు మెయిల్స్ వచ్చినాయా లేదా అండ్ మీకు ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ మర్చిపోవద్దు వెళ్ళే ముందు తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. కౌశలం గురించి ఇప్పటివరకు ఉన్న అప్డేట్ అయితే ఇది. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే కూడా వెంటనే కూడా ఇన్ఫార్మ్ చేస్తాను. ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి. మర్చిపోవద్దు వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.